నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. ఈ మధ్య కాలంలో ఏంటి అనంటే వయసుతో సంబంధం లేకుండా వెన్నుపూసకి సంబంధించిన సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అంటే గుద్రసీ వ్యాధి అంటాము, సయాటికా అంటే స్పైన్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడో, లేపోతే ఏదైనా కారణాల చేత ఇంజ్యూరీ అయినప్పుడో, ఒక పక్క అనమాట. అంటే నడుము దగ్గర నుంచి కింద వరకు కాళ్ళు చాలా పెయిన్ రావడం. ఐదర్ అది కుడి పక్క అవ్వచ్చు, ఎడమ పక్క అవ్వచ్చు. చాలామంది ఏమనుకుంటారనంటే అది ఇక్కడి నుంచే లాగుతుంది కాబట్టి ఏదో మక్కకి సంబంధించిన ప్రాబ్లమ్ ఏమో అనుకుంటారు. కానీ అది వెన్నుపూసకి సంబంధించిన ప్రాబ్లమ్. సో, ఏదైతే మనకి డిస్క్స్ ఉంటాయో కొంతమందికి ఏమవుతుంది అనంటే అక్కడ రాపిడి జరిగి అది అరిగిపోవడం, ఆ డిస్క్‌లు అరిగిపోవడం గాని, లేదంటే డిస్క్ స్లిప్ అంటారు. ఒక్కొక్కసారి ఏంటి అనంటే సరిగ్గా పోస్చర్ మెయింటైన్ చేయకపోయినా, సమంగా కూర్చోకపోయినా, పడుకునే పరుపు సమంగా లేకపోయినా, లేదంటే ఏదైనా ఇంజ్యూరీస్ వల్ల అవ్వచ్చు, గతుకుల రోడ్‌లో ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నప్పుడు, లేదు అనంటే ఎక్కువ బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అట్లా కొంతమందికి ఇబ్బంది ఉంటది. లేపోతే ఆహ్, డైలీ వేజ్ లేబర్స్ అంటే కూలీ పని చేసేవాళ్ళుంటారు. బరువులు మోసేవాళ్ళుంటారు. అలాంటి వాళ్ళలో కూడా వెన్నుపూసకు సంబంధించి సమస్యలు చాలా వస్తుంటాయి. సో, అలానే కొంతమంది ఎప్పుడో చిన్నప్పుడు పడిపోయి ఉంటారు. కానీ అది పెరిగిన తర్వాత ఆ ఎఫెక్ట్ మనకి వెన్నుపూస మీద పడి గూడా కొంతమందికి ఈ డిస్క్ ప్రాబ్లమ్ ఒస్తాయి. సో, L1, L2, L3, L5 సో, C1, C2, C3 అట్లా ఇవి గాని, సో, ఈ లుంబార్ రీజను, ఈ థొరాసిక్ రీజన్ ఇట్లా. సో, సాక్రల్ గాని అట్లా. సో, ఈ వాటికి ఏంటి అనంటే, ఆ పెయిన్ వల్ల సరిగ్గా కూర్చోలేరు. ఎక్కువ సేపు కూర్చొని చేయాలి అనే వర్క్ కూడా చాలామంది ఇది బాధపడుతూ వాళ్ళ జాబ్స్ కూడా కోల్పోయినోళ్ళు. అంటే వాళ్ళ జాబ్స్ కూడా వాళ్ళు వదిలేసిన వాళ్ళు చాలామందున్నారు. సో, అలాంటి వాళ్ళకి మనకి దగ్గరలో దొరికే ఔషధంతో ఎలా మనం పెయిన్‌ని చాలా రిలీవ్ జేసుకోవచ్చు. అలానే దాని నుంచి ఎలా బయటపడొచ్చనేది ఇప్పుడు చెప్పుకుందాం. పారిజాతం మొక్కలుంటే గనక పారిజాతం మొక్కలు మీకు తెలుసు కదా! అంటే మనకి శివుడికి మనం అర్పిస్తాం. అంటే ఆ పువ్వులు రాలిన తర్వాత మాత్రమే మనం తీసి అది శివుడికి అర్పిస్తాం అని చెప్తాము. సో, తెల్లగా ఉంటే ఎనకాల కాడలు కొంచెం ఆరెంజిష్, రెడ్ కలర్‌లో అట్లా ఉంటాయి. సో, పారిజాతం మొక్కది. సో, దాని ఆకులు తీసుకోండి. అట్‌లీస్ట్ ఒక 10 లేదా 14 ఆకులు తీసుకోండి. చిన్న చిన్నవి ఉంటాయి. సో, ఒక గ్లాస్ నీటిలో మరిగించాలి. ఒక గ్లాస్ నీటిలో మరిగించగా అది కషాయం లెక్క అంటే హాఫ్ గ్లాస్ క్వాంటిటీ అయ్యేదాకా మరిగించండి. మరిగించి పరగడుపునైనా పర్లేదు. లేదా తినేసిన తర్వాత ఒక గంటన్నర తర్వాత గ్యాప్‌లో అయినా పర్వాలేదు. రోజుకి కనీసం ఒక పూట, వీలు పడితే 2 పూటలు లేదా 3 పూటలు తాగితే గనక, ఈ పెయిన్ ఏదైతే సయాటికా పెయిన్‌కుందో దానికి చాలా అద్భుతంగా బెస్ట్ పెయిన్ రిలీవింగ్ మెడిసిన్ అనమాట. ఎందుకు అనంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ఎనసైడ్స్ అంటాము. సో, లేదంటే సిక్లోఫెనాక్, విరివిగా జనరల్‌గా ప్రిస్క్రైబ్డ్ ఏదైతే ఉంటదో అది చాలా ప్రమాదం. ఒకటి కిడ్నీస్‌కి చాలా ఎఫెక్ట్ పడుతుంది ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల. తర్వాత మీ అందరికీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అనంటే, ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఎముకలు కూడా అరుగుదల అయిపోతుంది. సో, ఏదైతే మనకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయో, లేపోతే స్పైన్ ప్రాబ్లమ్ వల్ల పెయిన్స్ ఉన్నాయో, దానికోసం మనం పెయిన్ రిలీవింగ్‌కి వాడుతున్నాం. అది మళ్ళీ తిరిగి ఆ బోన్ డ్యామేజ్ అవ్వడానికి అది తోడ్పడుతుందనంటే, సో, చూడండి అంత జాగ్రత్త పడాలి. కాబట్టి చాలా బాగా ఇదైతే పెయిన్ రిలీవింగ్‌గా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఎనాల్సిక్ అంటాం. అంటే పెయిన్ రిలీవింగ్ అట్లా గాని. సో, అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ కషాయాన్ని తీసుకోండి. ఎంతకాలం తీసుకోవాలి? అట్‌లీస్ట్ 2 మంత్స్ లేదా 42 డేస్ ఒక మండలం అంటాం. 42 డేస్ తీసుకోండి. లేదా 2 మంత్స్ తీసుకోండి. ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు మొదలుపెట్టిన ఒక రోజు, 2 రోజుల్లోనే రిలీఫ్ ఇవ్వడం ఖచ్చితంగా మొదలవుతుంది. లేదు 2 రోజుల్లో మీకు తెలియట్లేదు అనంటే ఎఫెక్ట్, ప్లీజ్ కంటిన్యూ చేయండి. మూడో రోజో, నాలుగో రోజు ఏదో ఒక రోజు మాత్రం దాని ఎఫెక్ట్ మీ బాడీలో తెలియడం మొదలవుతుంది. ఎందుకనంటే ఒక్కొక్కసారి ఈ హెర్బల్ మెడిసిన్స్ గాని ఐ మీన్ మనం మొక్కల నుంచి తీసుకునేవి అవన్నీ ఏంటి అనంటే, మన బాడీలో ఏదైతే లోపం ఉండిందో ఇప్పుడు ఎలా అయితే సప్లిమెంట్స్ తీసుకున్నాం. నెమ్మదిగా అదంతా కూడా ఏమైతే లోపంగా ఉందో అదంతా కంపెన్సేట్ చేయడానికి. అంటే అది ఫిల్ అయ్యేదాకా మనకి ఎలా అయితే ఎఫెక్ట్ రాదో సేమ్ ఇది గూడా అంతే. సో, బాడీలో ఒకరోజు కాకపోతే రెండో రోజైనా మీకు ఆ ఎఫెక్ట్ రావడం మొదలవుతుంది. అయితే ఇది 2 సంవత్సరాలు కంటిన్యూగా వాడినా కూడా ప్రాబ్లమ్ లేదు. అంటే ఎవరికైతే క్రోనిక్ కండిషన్స్ ఉన్నాయో స్పాండిలైసిస్, స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ అట్లాంటివి. సో, అలాంటి వాళ్ళు గూడా ఇది రెగ్యులర్‌గా తీసుకుంటే కూడా మీరు ఆహ్, అంటే మీరు డైలీ చేసుకునే పనులు ఈజీగా చేసుకోవడానికి పెయిన్ రిలీవింగ్‌కి చాలా బాగా హెల్ప్ అవుతది. అలానే ఎవరైతే ఈ సపోర్టివ్ బెల్ట్స్ వాడుతూ అంటే వాడాల్సిందే ఇంక వాడకపోతే మాకు పెయిన్ తగ్గట్లేదు అనే వాళ్ళు కూడా ఈ పారిజాతం కషాయం మొదలుపెట్టిన తర్వాత చాలా మందిలో ఆ సపోర్టివ్ బెల్ట్ అవసరం కూడా లేకుండా అంటే అది గూడా తీసి పడేసిన వాళ్ళున్నారు. సో, అంత అమోఘంగా పనిజేస్తుంది. అండ్ ఇంకొకటి ఖచ్చితంగా మునగాకు వాడుకోవాలండి. మునగాకు అంటే నేనైతే దాన్ని దేవుడిచ్చిన మల్టీ విటమిన్‌గా చూస్తాను. సో, ఎందుకు అనంటే అందులో చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది. పొటాషియం కంటెంట్ ఉంటుంది. వైటమిన్ సి ఉంటుంది. మీకు రక్తం పెరుగుదలకి, తర్వాత ఎముకలు బలం పెరగడానికి, ఆహ్, హ్మ్, తర్వాత ఇమ్యూనిటీ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతది. ఆల్‌మోస్ట్ మీకు ఒక 10, 15
అరటిపళ్ళు తింటే ఎంత పొటాషియం వస్తుందో మీకు ఒక చెంచా మునగాకు పొడితో అంత వస్తుందనమాట. అలానే ఆరెంజెస్ కూడా ఒక 20 ఆరెంజెస్ తింటే ఎంత వైటమిన్ సి వస్తుందో మీకు ఒక చెంచా మునగాకు పొడితో వస్తుంది. అండ్ మోరోవర్ చాలా చాలా అంటే చాలా మెడిసినల్ గుణాలున్నాయన్నమాట. ఎముకల బలానికి గాని అవన్నీ గూడా. కాల్షియం గాని ఇవన్నీ గూడా. సో, ఐరన్ లెవెల్స్ కూడా చాలా బాగా ఉంటాయి. సో, రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. సో, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం స్పైన్ గురించి, బోన్ హెల్త్ గురించి అది మాట్లాడుతున్నాం కాబట్టి, రోజు మనం కూర చేసుకొని తినాలంటే అవ్వదు. దాని అంటే ఆకు తెచ్చుకొని, మనం వండుకొని చేసుకోవాలి అంటే కుదరని పని. తర్వాత మీకు కూడా అది బోర్ కొట్టేస్తది కాబట్టి, చక్కగా నీడలో ఎండబెడితే ఒక 4 రోజులు దాన్ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవచ్చు. మరీ ఫైన్ పౌడర్‌గా అయిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ పొడినే మీరేం చేస్తారనంటే, అన్నం తినే మొదటి ముద్దలో ఒక చెంచా కలుపుకొని, ఖచ్చితంగా 2 చెంచాల నెయ్యి దానికి వేసి కలిపి తినండి. లేదు అనంటే మజ్జిగలో అయినా వేసుకోవచ్చు. ఏంటి అనంటే బేసికల్‌గా ఈ ఆకుకూరలవి తినేటప్పుడు అందులో ఉండే విటమిన్స్ కొన్ని ఏవైతే ఉంటే ఫ్యాట్ సాల్యుబుల్. కొన్ని వాటర్ సాల్యుబుల్ ఉంటాయి. అది వాటర్‌లో కలిపేసి తాగేసినా పర్వాలేదు. మన వంట పట్టేస్తది. కానీ కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ కే, సో, విటమిన్ డి ఇట్లా. ఇలాంటి ఫ్యాట్ సాల్యుబుల్స్ విటమిన్స్ మన వంట పట్టాలంటే ఫ్యాట్ ఉండాలి. మనం ఫ్యాట్ అంటే కొలెస్ట్రాల్ అని చెప్పేసి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాము. లేకపోతే గుడ్లు లోపల సొన తీసుకోవడం మానేస్తుంటాం. సో, అలా కాదు. అది అపోహ అంతే. సో, మంచి కొలెస్ట్రాల్ ఉంటేనే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతది. సో, మంచి కొలెస్ట్రాల్ ఇచ్చే ఒక దాంట్లో ఏంటి అనంటే అలాంటి ఒక పదార్థంలో మనకి నెయ్యి గూడా అనమాట. సో, నెయ్యి వేసుకొని తినండి. అప్పుడే అందులో ఉండే మెడిసినల్ వాల్యూస్ మన పొట్టలోకి అదే మన వంట పడతాయన్నమాట. సో, మునగాకు చేయాలి. పారిజాతం ఆకుల కషాయం గురించి చెప్పుకున్నాం. తర్వాత ఈ ఈ స్పాండిలోసిస్ గాని, ఈ వెన్నుపూసకు సంబంధించిన ఇవన్నీ గాని ఏంటి అనంటే వాత దోషానికి సంబంధించిందండి. 300 రకాల వాత దోషాలుంటాయి. అలాంటి వాటికన్నిట్లికి వన్ స్టాప్ సొల్యూషన్ ఏమైనా ఉంది అనంటే గనక మన ఆయుర్వేదంలో అది ఆముదం. ఇదివరకు మన పెద్దలు వాడేవారు ఆముదం ఒక చెంచా రోజు తీసుకోవడమో, లేదా వారానికో ఒక 2 వారాలకొకసారో ఓ 3, 4 చెంచాలు తాగేసి పొట్ట, ప్రేగులన్నీ క్లీన్ చేసుకున్నట్లా వాళ్ళు వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఉండట్లే. కాబట్టి ఆముదం వాడుకోవచ్చు. ఇంకా చెప్పలేనంటే ఇంకా క్రోనిక్ కండిషన్, క్రోనిక్ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ అట్లా ఉన్నాయి. లేదంటే సయాటికా ఉంది అట్లా అనే వాళ్ళు ఏం చేయొచ్చనంటే ఆముదం గింజలుంటాయి గదా! సో, ఆముదం గింజలు తీసుకోండి. తెచ్చుకోండి. ద దాన్ని నెయ్యిలో వేపాలి. తర్వాత సొంటిని గూడా తీసుకొని నెయ్యిలో వేపండి. వేపి పౌడర్ జేసుకోండి. దీన్ని సమాన భాగంలో తీసుకోవాలి. తీసుకొని దానికి ఇంకాస్త అంటే కొంచెం పేస్ట్‌లా అవ్వడానికి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. లేదు అనంటే నువ్వుల నూనె కలుపుకోవచ్చు. కలిపి ఒక కుంకుడు గింజంతా ఆహ్, సైజులో మీరు బాల్స్ చేసుకోండి. చేసుకొని రోజు పరగడుపున ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి లేదు అనంటే అట్‌లీస్ట్ ఒక పూటైనా సరే దాన్ని తీసుకుంటే గనక మీకు ఖచ్చితంగా వీటి నుంచి స్పాండిలైటిస్ ప్రాబ్లమ్, డిస్క్ ప్రాబ్లమ్, ఈ L1, L4, L3 ఇట్లా గ్యాప్స్ రావడం, అరిగిపోవడం, లేకపోతే స్లిప్ అవ్వడం, బల్జింగ్స్ అంటాం. డిస్క్ బల్జింగ్స్ వాటన్నిటికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆ పెయిన్ నుంచి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్‌కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గరున్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్‌లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.